ఈయనొక్కడు తెగించాడు. మంచి కుర్రోడు, అందగాడు, బాగా ఇది మంచిగా ఎనాలిసిస్ చేసి చెప్తాడు కాబట్టి ఏదో చెప్పాడు. ఆ చెప్పిన దాంట్లో అసలు విషయం నాకు అర్థం కాదల్లా, అసలు కేబుల్ కనెక్షన్స్ ఎట్లా పెరుగుతాయి అనేది ఆయనకి తెలుసా లేదా? ఎవరినో ఇప్పుడు నేను సిటీ కేబుల్ అండి, మీరు హాత్వే అండి, మీ దగ్గర కేబుల్ తీసుకుంటుండగా గవర్నమెంట్ దగ్గరికి నేను ఎందుకు రావాలి అసలు? ఈ రెండిట్లలో నేను కంప్లైంట్ చేస్తే వెంటనే ఓ పూటలోనో ఒక 2 గంటల్లోనో వస్తారు. నీ దగ్గరకు పోతే ఎప్పుడు సర్వీస్ రిపేర్ చేస్తారో కూడా తెలియదే. మరి ఎట్లాగా? నేను సిటీ కేబుల్లోనో, సి ఛానల్లోనో, ఎస్డివిలోనో కేబుల్ తీసుకుంటే ఆ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తే నాకు తొందరగా రిపేర్ జరుగుతుంది, ప్రాబ్లం వస్తాయి. నీ దానికి ఫోన్ చేస్తే దిక్కు ఉండదు, మొక్కు ఉండదు. ఎట్లా నీ దగ్గర తీసుకుంటాను నేను? ప్రభుత్వ రంగ బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకులు ఎవరమైతే సింపుల్ లాజిక్ అంతే. కాబట్టి ఇదంతా చాలా పెద్ద సబ్జెక్టు, వాస్ట్ సబ్జెక్టు. రైజ్ చేశాడు, మంచిదే. ఇది చర్చ జరగడం ద్వారా అసలు విషయాలు ఏంటి అనేది బయటకు వస్తాయి. అంటే ఫైనల్ గా ప్రక్షాళన కోరుకుంటున్నారేమో చాలా. ఇప్పుడు ఆయన ముద్ర వేసుకోవాలనుకున్నాడు. ఆ ముద్ర వేసుకోవడానికి అధికారులు ప్రతి చోట ఇదే ఉంటుందండి. వాళ్ళకి ఏముంటుంది అధికారులకి? నేను పర్మనెంట్, నువ్వు ఆఫ్టర్ ఆల్ గడివి ఏడాది ఉంటావు, పోతావు 2 ఏళ్ళు, నువ్వెవడరా అంటారు వాళ్ళు. వీళ్ళకి ఏముంటుంది? నేను రాజకీయాల్లో ఎరగదీసి వచ్చాను, నేను టీవీలో సోషల్ మీడియాలో నాకు విపరీతమైన పాపులారిటీ ఉంది, అట్లాంటి నన్ను నేను చెప్తేనవని వాళ్ళు అంటారు.